ఎన్నో ఏండ్ల కోరిక కేసీఆర్ మెదక్కొచ్చిండు. తెల్లారి వరకు రామాయణపేట ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చింది కేసీఆర్ కాదా? అరే ఎన్ని చేసినాం? వీళ్ళు చాలా చెప్పిండ్రు, మరి ఏమన్నా అయిందా? రేవంత్ రెడ్డి మొన్నెన్నో మాట్లాడి మనమట సిగ్నల్ కార్డ్ ఎవరన్నా లైన్ దాటితే నీ బ్యాంకులకి వెళ్ళి డైరెక్ట్ అకౌంట్ లో పైసలు తీసుకుంటారట. సార్ చూసిరా మీరు? నీకు తెలియకుండా నీ పైసలు బ్యాంకుల నుంచి డైరెక్ట్ తీసుకుంటారట. వాళ్ళని ఏమంటారే? ఈ మధ్య కొత్త సైబర్ నేరగాళ్ళు అంటారు. నీ పైసలు నీకు తెలియకుండా నీ బ్యాంకులకి వెళ్ళి అకౌంట్లకి వెళ్ళి తీసుకుంటే వాళ్ళని ఏమంటారు? మరి ముఖ్యమంత్రికి సైబర్ నేరగాళ్ళకి ఏమైనా తేడా ఉన్నదా? ఏమైనా తేడా ఉన్నదా? ఏం చెప్పిండు ఎలక్షన్ల ముంగట? మహాలక్ష్మి 2500 ఇస్తా, మీకు 4000 అవ్వాతాతలకు పింఛన్ ఇస్తా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు నేరుగా ప్రజల అకౌంట్లలో వేసింది. కేసీఆర్ గారు నేరుగా అవ్వాతాతల పింఛన్ 200 నుంచి 2000 చేసి అకౌంట్లలో వేసింది. కేసీఆర్ ఏమో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల ఖజానాలోకి ప్రజల అకౌంట్లలో కేసీఆర్ డబ్బులు వేస్తే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? ప్రజల అకౌంట్లలోకి వెళ్ళి పైసలు పుచ్చుకుంటాడు. నువ్వు మహిళలకు 2500 అవ్వాతాతలకు 4000 అకౌంట్లో ఏమయ్యా రేవంత్ రెడ్డి అంటే, నేను ఏసుడు కాదు తీసుకుడు తెలుసు నాకు అంటు. ఏసుడు తెలియదు తీసుకుడు తెలుసు అంటుండు. అయినా వేద్దామా? బాగా ఆలోచించండి. మొన్ననే బాకీ కార్డులు వచ్చింది మెదక్లా చూసిన. ఒక్కొక్క అవ్వకు తాతకు 25 నెలలు నిండింది గవర్నమెంట్ వచ్చి. 50,000 బాకీ పడ్డట్టేనా? ఎవడన్నా కాంగ్రెస్ వాడు రేపు అవ్వ దగ్గరకో తాత దగ్గరకో ఓటు అడిగితే ఏం చెప్పాలి? బిడ్డ 50,000 ఇచ్చినాకనే ఓటు అడగాలి కాంగ్రెస్ వాడు అని చెప్పాలి. ఎవరైనా చెల్లె దగ్గరికి పోయి ఓటు అడిగితే 62,500 బాకీ పడ్డావు ఇచ్చినాకనే ఓటేస్తామని చెప్పాలి. నిన్న ఒక చెల్లె అడిగింది, నేను టీవీలో చూసినా, మీరు చూసిందో లేదో. జోగిపేటలో దామోదర్ రాజనరసింహ గారు చీరలు వస్తుండ్రు. మంత్రి గారు చీర వస్తుంటే నీ చీరతో నా మహాలక్ష్మి పైసలు ఇవ్వండి. ఇంకా 62,500 ఫస్ట్ ఇచ్చినాక మాట్లాడు అని మంత్రి గారికి ముఖం మీదనే చెప్పిందా లేదా? మొన్న ఒక మంత్రి గారు వివేక్ గారు చెన్నూరులో తిరుగుతుంటే ఈ రోడ్ ఎట్లున్నది, బుగ్గలు లేవు, ఏం సంగతి అని ప్రజలు చెన్నూరులో మంత్రి గారి మీద తిరగబడ్డారు. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారి మీద మదిరల మహాలక్ష్మి సంగతి ఏంది చెప్పు అని మదిరలో ప్రజలు ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారి మీద తిరగబడ్డారు. ఇవాళ పొద్దుగాల ఇంకో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ లో తిరుగుతుంటే జనం పొన్నం ప్రభాకర్ ను నిలదీసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పరిస్థితి ఏంది? మంత్రులను ఉప ముఖ్యమంత్రిని ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓపిక పట్టిండ్రు. 1 సాల్ 2 సాల్ 2 ఏళ్ళు ఓపిక పట్టిండ్రు. ఇప్పుడు నిలదీసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక ప్రజలు నిలదీస్తున్నారని డైవర్షన్ టాక్టిక్స్. నిన్న నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు, ఇంకా ఇయాల్లో రేపు కేటీఆర్ ఇస్తాడు. గంతే కదా నువ్వు ఇచ్చేది. వచ్చిందా? గంతే చేస్తాడు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా, సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు